ప్రస్తుతం మనకు యమునా నది పుష్కర వేడుకలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మనము పుష్కరము అంటే ఏమిటి, పుష్కరాల మహాత్మ్యం ఏమిటి, పుష్కరుడు అంటే ఎవరు, పుష్కర స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత ఉన్నది, పుష్కరునకు జలానికి ఉన్న సంబంధం ఏమిటి అనే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాము. పుష్కర సమయంలో ముక్కోటి దేవతలు 3.5 కోట్ల తీర్థాలు ఆ నదిలోకి వచ్చి చేరుతాయంటారు. సనాతన ధర్మంలో నీరంటేనే నారాయణ స్వరూపము. అలాంటి పవిత్ర జలంతో స్నానం ఆచరించి పుణ్యాత్ములు కావటానికి పుష్కర సమయము ఎంతో ఉత్తమమైనది. మన భారతావనిలోని 12 ప్రధాన నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారము గురుగ్రహ సంచారం ఆధారంగా పుష్కర కాలాలను నిర్ణయిస్తారు. గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సంవత్సరంలోని మొదటి 12 రోజుల పాటు యమునా నదికి అవి ఆది పుష్కర కాలము. సంవత్సరం ముగియటానికి ముందు ఉండే చివరి 12 రోజులు అంత్య పుష్కర కాలము. ఈ కాలము ఎంతో పవిత్రమైనది. ఇందుకు సంబంధించిన కథ తెలుసుకున్నట్లయితే, పురాణ గాథల ప్రకారము పూర్వము ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్న తుందిలుడు ఈశ్వరుని గురించి తపస్సు చేశాడట. ప్రసన్నుడైన ఈశ్వరుడు ఏదైనా వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు తుందిలుడు ఈశ్వరునిలో తనకు శాశ్వత స్థానం కావాలని అన్నాడు. నా శరీర స్పర్శ వలన సర్వం పునీతమయ్యేటట్లుగా వరాన్నివ్వు అని శివునకు ప్రార్థించాడు. తథాస్తు అన్న శివుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలంలో తుందిలునకు శాశ్వత స్థానాన్ని ఇచ్చాడు. నీవు ఏ నదిలో ప్రవేశించినట్లయితే ఆ నది పుణ్యతీర్థమవుతుంది అని, ఆ నదిలో స్నానమాచరించిన వారంతా పాప విముక్తులవుతారు అని వరాన్ని ఇచ్చాడట. దాంతో 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధికారి అయ్యాడు తుందిలుడు. ఈ విధంగా సకల జీవరాశిని పోషించగలిగిన శక్తిని తుందిలునకు లభించింది. భూమి మీదున్న ప్రతి జీవి మనుగడకు జీవనాధారము నీరు. ఈ జలం పుట్టిన తరువాతనే జీవకోటి ఉద్భవించింది. పోషించే శక్తిని సంస్కృతంలో పుష్కరమని అంటారు. ఆ విధంగా తుందిలుడు పుష్కరుడయ్యాడు. తరువాత కాలంలో బ్రహ్మదేవునకు సృష్టి చేయాల్సిన సమయం వచ్చింది. అందుకు అవసరమైన జలము కోసము బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మ కోరిక మేరకు జల సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన పుష్కరుణ్ణి బ్రహ్మదేవునకు ఇచ్చాడు. పుష్కరుణ్ణి బ్రహ్మ తన కమండలంలో ప్రవేశపెట్టాడు. బ్రహ్మ చేసిన సృష్టి కార్యం పూర్తయింది. తరువాత ప్రాణులను బతికించే ధర్మం నెరవేర్చటం బృహస్పతి వంతు. అందుకు జలం కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు బృహస్పతి. బృహస్పతి కోరికను బ్రహ్మదేవుడు మన్నించాడు. కాని పుష్కరుడు తాను బ్రహ్మదేవుణ్ణి వదిలి వెళ్ళలేనని అన్నాడు. లోక కళ్యాణం కోసం వెళ్ళక తప్పదు అని పుష్కరుణ్ణి నచ్చచెప్పారు. అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరుడు కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము బృహస్పతి ఆయా రాసుల్లో ప్రవేశించేటప్పుడు 12 రోజుల పాటు పుష్కరుడితో కలిసుంటాడు. ఇక మిగిలిన సంవత్సర కాలమంతా మధ్య వేళల్లో 2 ముహూర్తాల సమయం కూడా కలిసుంటాడు. అలా వారిద్దరూ కలుసున్న నదికి సమస్త దేవతలు రావాలి అన్నదే వారి ఒప్పందము. పుష్కర బృహస్పతులిద్దరికీ నచ్చచెప్పిన బ్రహ్మ వారిద్దరికీ సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించాడు. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన తొలి 12 రోజుల్లోనూ ఆది పుష్కర కాలంగాను, చివరి 12 రోజులను అంత్య పుష్కర కాలంగాను వ్యవహరించి ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కర వేడుకల్ని నిర్వహిస్తారు. గురువు మేషరాశిలో ప్రవేశించడం వల్ల గంగా నది పుష్కరాలు, గురుడు వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా పుష్కరాలు, మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు, ఆ విధంగానే కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశించడం వల్ల యమునా నదికి పుష్కర వేడుకల్ని నిర్వహిస్తారు. సింహరాశిలోకి గురుడు ప్రవేశించడం వల్ల గోదావరి నదికి పుష్కరాలు, కన్యా రాశిలోకి గురుడు ప్రవేశించడం వలన కృష్ణా నదికి పుష్కరాలు, తులారాశిలో గురుడు ప్రవేశించడం వలన కావేరీ నది పుష్కరాలు, వృశ్చిక రాశిలో గురుడు ప్రవేశించడం వలన భీమా నదికి పుష్కరాలు, ధనస్సు రాశిలో గురుడు ప్రవేశించడం వలన రాధ్యసాగర్ నదికి పుష్కరాలు, మకర రాశిలో గురుడు ప్రవేశించడం వలన తుంగభద్ర నదికి పుష్కరాలు, కుంభరాశిలో గురుడు ప్రవేశించడం వలన సింధు నదికి పుష్కరాలు, మీనరాశిలో గురుడు ప్రవేశించడం వలన ప్రాణహిత నదికి పుష్కరాలని జరుపుకుంటారు. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా నదీ జలాల్లో ప్రవేశిస్తారు. కాబట్టి ఆ నదుల్లో స్నానాలు ఆచరించడం వలన జన్మజన్మల పాపాలు నశిస్తాయని, ఆ సమయంలో అక్కడ పిండ ప్రదానాల్ని చేయటం వలన పితృదేవతలు పుణ్యలోకాలను పొందుతారు అని నమ్ముతారు. నీళ్లకు దాహార్తిని తీర్చటము, శుభ్రపరచటము అనే 2 శక్తులున్నాయి.
పుష్కర స్నానం చేసి 3 సార్లు మునకలు వేసినట్లయితే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆ విధంగానే నీటిని సంప్రోక్షణ చేయటం వల్ల కూడా ద్రవ్య శుద్ధి జరుగుతుంది అని, కోటి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది అని, మోక్షం ప్రాప్తిస్తుంది అని ధర్మశాస్త్రాలు తెలియజేశాయి. నదికి వాయినాలను సమర్పించుకోవటం వలన ఎట్టి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాము. సుమంగలిగా జీవితాంతము ఉండాలని కోరుకుంటూ ఆడపడుచులు పుష్కరాల సందర్భంగా నదీమ తల్లికి వాయినాలని సమర్పిస్తుంటారు. ఈ విధంగా చేస్తే విఘ్నాలు దూరమై అన్ని శుభాలే కలుగుతాయి అని నమ్ముతారు. చీర, రవికే, గాజులు, కుంకుమ, పసుపు, పుస్తే, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. పుష్కర సమయంలో దంపతులకు, ముత్తైదువులకు వాయినాలనిచ్చి వాళ్ళ ఆశీస్సులని తీసుకుంటారు. ఆ విధంగా చేసినట్లయితే ఆ సమయంలో అక్కడ ఉన్న సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందుతారని నమ్మకము. కృష్ణ పరమాత్మని ప్రియసఖి యమున అయినందున యమునా నదిలో పుష్కర విధులను నిర్వర్తించడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని కూడా పొందుతారట. పురాణాల ప్రకారము యమునా నది సూర్య భగవానునికి పుత్రిక, యమధర్మరాజుకు చెల్లెలు. యమునా నదికి కాళింది అనే పేరు కూడా ఉంది. కృష్ణుడి అష్టభార్యల్లో కాళింది ఒకరు. కళింద పర్వతం నుంచి ఉద్భవించటం వల్ల యమునకు ఆ పేరు వచ్చింది. నదీ రూపంలో ఉన్నప్పుడు యమున, కాళింది పేర్లతోనూ, శరీరంతో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని భార్యగా ఆరాధించటము సంప్రదాయము. యమున శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని తపస్సు చేసింది. ఆ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణుడు యమునను వివాహం చేసుకున్నాడు. పురాణేతిహాసాలు, ఆధ్యాత్మిక గ్రంథాలలో యమునా నదిని ప్రస్తావించేటప్పుడు కాళింది పేరును ఎక్కువగా ఉపయోగించటం కనిపిస్తుంది. యమున వరదాయిని, ఆనందరూపిణి. పురాణాల్లో యమునను అత్యంత సౌందర్యవతిగా వర్ణించారు. యమునా నది నీరు ముదురు నీలము రంగులో ఉంటుంది అని, శ్యామల అని కూడా యమునను పిలుస్తారు. యమున నిత్య యవ్వనవతిగా ప్రసన్న వదనంతో, కరుణ కురిపించే కళ్ళతో కనిపిస్తుంది. యమునాదేవి సాధారణంగా నీలిరంగులో ఉన్న పట్టు వస్త్రాలను ధరించి కిరీటము, హారాలు, వడ్డానము మొదలైన ఆభరణాలతో కలకలలాడుతూ దివ్య కాంతితో భాషిస్తుంది. ఆ దేవి వాహనము కూర్మము. తాబేలు స్థిరత్వానికి, ఇంద్రియ నిగ్రహానికి చిహ్నము. ఆ లక్షణాలన్నీ ఈ దేవతలో ఉన్నాయి అన్నది ఆ తల్లి వాహనమైన కూర్మము ఇచ్చే సందేశము. తల్లి చతుర్భుజాలతో అలరారుతూ ఒక చేతిలో పూర్ణకుంభము, మరో చేతిలో పద్మాన్ని ధరించి అభయ వరద హస్తాలతో ఉంటుంది. పూర్ణకుంభము అనగా నీటితో నిండిన కలశము. ఇది సమృద్ధికి చిహ్నము. తల్లి చేతిలో ఉన్న పద్మము పవిత్రతకు చిహ్నము. యమునా నదిలో పుష్కర స్నానము తల్లి శ్రీకృష్ణుడితో చెల్మి ఉన్నందున భక్తిదాయకము. యమధర్మరాజు సోదరి అయినందున యమ భయము పోయి మోక్షం లభిస్తుంది అని నమ్ముతారు. ఇది పుష్కర మహాత్మ్యము.